హలో గాయ్స్, వెల్కమ్ టు పార్తు వీడియోస్. ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? జై జగన్నాథ ప్రభు జగన్నాథ టెంపుల్కి అయితే ఉన్నాను గైస్. లిటరల్లీ నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి గైస్. నేను ఫస్ట్ అయితే చూశాను వస్తుందని. జగన్నాథ టెంపుల్ ఉంది, మన వ్యూస్ కూడా చూపిద్దామని ఆన్ చేశాను. ఇంకోండి, ఇక్కడే హనుమాన్జీ లోపల ఉంటారు, కానీ గేట్ ఏమో మూవ్ చేసి పెట్టేశారు. ఏం చేద్దామంటారు గైస్? ఓకే, వీళ్ళైతే మెంబర్స్ అనమాట. టాప్ డొనేటెడ్ అంటే వీళ్ళు డొనేట్ చేసిరు ఇదంతా చేయడానికి. అండ్ గైస్, నేనైతే టీషర్ట్ వేసుకొని రోబాక్స్ పెట్టి పెట్టలేదు, అక్కడే ఫ్రీగా దొరికింది, వేసేసుకున్నాను. హిహి. అండ్ ఇక్కడైతే చాలా బాగుంది గైస్. 2025 ఎప్పుడో వస్తుందంట గైస్. ఒక్క నిమిషం ఆగండి, ఎప్పుడు వస్తుంది? ఇక్కడ డేట్ అయితే మెన్షన్ చేసి పెట్టేశారు. July 26, join on Divine January జై జగన్నాథ్ స్టే స్టాండ్ అంటే July 6 అంట గైస్. అబ్బా, July 6 అంట గైస్. కానీ బాగా క్రియేట్ చేశారు. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళిపోదామా? ఇక్కడ నుంచి లక్ష్మీదేవి టెంపుల్ వస్తుంది, అక్కడ నుంచి వెళ్తారు. అండ్ వెళ్దాం పదండి గైస్. అండ్ ఎప్పుడైతే మనం ఇక్కడికి ఎంటర్ అవుతామో ఇక్కడ జగన్నాథ ప్రభు ఉంటారు. జగన్నాథ ప్రభువుని ఫస్ట్ అయితే దర్శనం చేసుకొని, చాలా ఇదైతే ధూపి ఫస్ట్ అయితే ఫ్లవర్స్ పెట్టేసి ఆ తర్వాత వెళ్దాం పదండి. అండ్ ఇక్కడ నుంచి హాఫ్ కాదు గైస్, లోపల అదిరిపోద్ది చూడండి. కావాలంటే మీరు బిఫోర్ వి గో ఇన్ సైడ్ ఇక్కడ ఏదో రూమ్స్ ఉన్నాయి గైస్. ఆ రూమ్స్ అన్ని కొన్ని క్లియర్ చేసుకొని మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఓకే గాయస్, ఫైనల్లీ వచ్చేసాము. ఓకే, ఇదేం రూట్ రా బాబు. గాయ్స్, ఇక్కడ ఫుడ్ అయితే ప్రిపేర్ అవుతుంది అన్నమాట. ఫుడ్ మీకు గురించి తెలిసిందే కదా గైస్, ఒక్క ఫుడ్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది గైస్. కానీ సూపర్ గైస్, అన్ని రూమ్స్లో ఫుడ్డే ఉన్నాయి. ఇంకోండి ఫుడ్ అవి ఇవే. అండ్ నెక్స్ట్ రూమ్కి పదండి. నెక్స్ట్ రూమ్లో కూడా ఫుడ్స్ ఉంటాయి కదా, మనం బ్యాగ్ వచ్చి చూసేసేయాలి. ఇక్కడ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిద్దాం ఫస్ట్. అండ్ ఫస్ట్ అయితే చూపిద్దాం పదండి గైస్, తొందరగా వెళ్ళి. స్టోరీస్ అయితే మీరు విన్నట్టే ఉన్నారు అన్నట్టుంది గైస్. ఇక్కడ ఏదో టెంపుల్ ఉన్నట్టుంది, పోయి దర్శనం చేసుకుందాం పదండి. మనోడైతే ఇప్పుడే డ్రెస్ వేసుకున్నాడు. ఓకే, స్టెప్స్ ఎక్కేసినాం. ఏమి లేదా, ఏదో ఉంటుంది గైస్, కానీ మనం ఏమో మిస్ చేస్తున్నాం, అదే ప్రాబ్లం. ఏం మిస్ చేస్తున్నాం, ఇవన్నీ షాప్స్ గైస్, కానీ ఏం లేవు. వీళ్ళు డొనేట్ చేసిన మనకి ఎంతనే క్రియేట్ చేస్తారు. పదండి ఇక దర్శనం చేసేసుకుందాం అందరం నుంచి. జై జగన్నాథ్, జై జగన్నాథ్. ఓకే గైస్, ఫైనల్ అయితే వచ్చాను. నేను అదా చూపిస్తాను. ఫస్ట్ అయితే నియరెస్ట్ దర్శనం అయితే ఇదే గైస్ నా దాంట్లో. ఇటు చూడండి గైస్, ఎన్ని పిక్చర్స్ సూపర్ ఉన్నాయి గైస్. స్టోరీస్లో మేక్ చేసారు గైస్. సూపర్ అంటే సూపర్. నాకైతే థ్యాంక్స్ చెప్పాలి ఎవరైతే ఇవన్నీ చేశారో. ఓల్డ్ పిక్చర్ గైస్, డ్రా చేసి పెట్టారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. వుడ్ తీసుకుని ఇలా చేసేసారు. అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇట్లానే ఉంటుంది. ఫస్ట్ అయితే దర్శనం చేసిన తర్వాత మీకు ఒక స్టోరీ చెప్తాను గైస్. అసలు ఈ జగన్నాథ ప్రభు ఎలా వచ్చారు, అసలు ఏంటి మ్యాటర్ అని చెప్దాం. ఫస్ట్ అయితే చూడండి గైస్, కళ్ళు చెదిరిపోతాయి. గోల్డ్ ఆర్నమెంట్స్ తోటి ఉంటారు గైస్, నిజంగా. నాకైతే చాలా అంటే చాలా బాగుంది గైస్. ఫస్ట్ అయితే దేవుళ్ళందరినీ క్లీన్ చేసేద్దాం, అండ్ తర్వాత ఫ్లవర్స్ వేసేద్దాం. వేసి అండ్ ఓకే, నేను దేవుడి మధ్యలో స్టక్ అయిపోయాను గైస్. ఆ తర్వాత హారతి ఇచ్చేద్దాం. ఆగండి, ధూపి స్మోక్ కూడా వస్తుంది గైస్. ఇంకా చూడండి, స్మోక్ కూడా వస్తుంది.
ఉమ్. ఇప్పుడు మనం వీడియోలోకి వస్తే వీడియో చాలా ఫాస్ట్ తొందర అయిపోయింది, 5 minutes వీడియో అని అనుకోకండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడ గుడి చుట్టూ తిరిగి నీకు స్టోరీస్ చెప్తాను, ఆగండి. ఫస్ట్ స్టోరీ మనం వచ్చేది ఏంటిదంటే, ఫస్ట్ ఏమొస్తుందంటే ఫస్ట్ జగన్నాథ ప్రభు ఎలా వచ్చారు, అసలు ఏంటి కథ. ఎప్పుడైతే కృష్ణుడు తన బొటని కాలుతో ఎవరైతే అట్లా కుచ్చుకుందో తన అవతారం ఎత్తేసాడు, తన గుండె అర్జునుడు చెక్క మీద పంపించేశాడు. ఇప్పుడు ఆ చెక్క ఒక రాజకాలంకు దొరికింది. ఆ చెక్క రాజు వాళ్ళకి దొరికితే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళది తీసుకొని కృష్ణుడిని క్విల్డ్ చేశారు. నాకు కృష్ణుడి దేవుడు కావాలి అని. అక్కడ ఫస్ట్ అయితే తెలియదు అనమాట వీళ్ళకి, అసలు ఏంటిది ఇది ఎట్లా వచ్చిందని వాళ్ళకి తెలియదు. సో ఒక పక్కనకి వచ్చేసారు. అప్పుడు తెలిసింది, కృష్ణుడి కళ్ళలోకి వచ్చి, రాజా అది నాదే, నా గుండె నా కళ్ళ, నేను వాళ్ళకెళ్ళి వచ్చాను, నా కోసం ఒక గుడిని తయారు చేసి నన్ను అలా ప్రతిష్టాపన చేయి, ఈ గుండె నా లోపల పెట్టు అని చెప్తాడు. అప్పుడు రాజు అందరినీ పిలిచి చెప్పాడు. సరే అని ఇప్పుడు ఒక మేకర్ కావాలి కదా గైస్, గణపతి మేకర్స్ ఇవన్నీ చేస్తారు కదా, వాళ్ళు కావాలి. వాళ్ళకి ఒక ఋషి వస్తాడు. ఆ ఋషి ఏం చెప్తాడంటే, చేస్తాను కానీ నాకు కండిషన్, ఎవరైతే డోర్ ఓపెన్ చేసుకొని వస్తారో అప్పుడు నేను ఏం చేస్తానంటే పని ఆపేసి నేను వెళ్ళిపోతాను. అప్పుడు చాలా రోజులైంది గైస్, అండ్ వాళ్ళు అక్కడున్న వాళ్ళ వైఫ్ ఆపుకోలేదు. ఇంకెన్ని రోజులు సౌండ్ అయితే వస్తుంది గైస్, ఒకరోజు సౌండ్ వస్తలేదు, ఇక తన ఆతృతి పడి డోర్ ఓపెన్ చేసేసింది. ఇంకా ఈ గుండె ఇక్కడే ఉంది గైస్, కానీ ఎవరు చూడలేరు అనమాట. ఆ గుండెని చూస్తే ఇక ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.